హల్లెలూయా. మీరు దేవునికి ఇష్టకరంగా ఉంటే మీ జీవితంలో దేవుడు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేస్తాడు. ఓకే, అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతమున ఒకదాని మీద దహన బలిగా అతన్ని అనగా నీకు ఒక్కడై ఉన్న నీ ఏకైక కుమారుణ్ణి అక్కడ నీవు బలిగా అర్పించుమని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాముకు లేక పుట్టినటువంటి సంతానం, అవునా కాదా? లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుణ్ణి ఇచ్చింది నీవే. లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుణ్ణి ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా. హల్లెలూయా. అబ్రహాముకు సంతానం ఎప్పుడైందండి? లేక ఎన్నో రోజులు ఎదురు చూస్తే 100 ఏళ్ల వయసు అప్పుడు, శారకు 90 సంవత్సరాలు వచ్చినప్పుడు వారికి గర్భఫలము దేవుడు అనుగ్రహిస్తే అప్పుడు ఇస్సాకు జన్మించాడు. ఎన్ని సంవత్సరాలు అండి? 100 సంవత్సరాలు. శారకు ఎన్ని సంవత్సరాలు? 90 సంవత్సరాలు. బాగా అర్థం చేసుకోండి. 100 సంవత్సరాలలో పుట్టినటువంటి ఆ కుమారుడు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనకు వాగ్దానం చేసిన తర్వాత వచ్చినటువంటి కుమారుడు. అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 100 సంవత్సరాలు ఉన్నాయి. హల్లెలూయా. లేక పుట్టినటువంటి ఆ కుమారుని మీద ఎంత ప్రేమ ఉంటుందండి? ఒక్కసారి అర్థం చేసుకోండి. ఓ 4 ఉన్నారు అంటే ఓడు ఓత పోయిండు తీయ అని అనుకుంటాం కదా. లేక ఎదురు చూడంగా ఒక కుమారుడు పుడితే ఆ కుమారుణ్ణి అబ్రహాము శారా ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఎంతో ప్రేమతో అతన్ని చూసుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంచుమించు 16-17 సంవత్సరాలు నూనూగు మీసాలు వచ్చే వయస్సు దాకా, అంటే తండ్రికి అందొచ్చిన కుమారుడు అంటాడు, చేతికి అందొచ్చిన కుమారుడు. ఏమండి, ఒకవేళ చిన్న పోరగాన్లు చిన్నప్పుడే పుట్టి చచ్చిపోతే మరణం అయితే మనకు అంత బాధ అనిపించదే. పుట్టిండి పోయిన తిని కొంత కడుపులో చచ్చిపోతారు, పోతే పోని అనుకుంటాం. ఓ 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నాడు పోతే కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఓ 5 సంవత్సరాలు అయినాక పోతే ఇంకా బాధ అనిపిస్తుంది. ఓ 10 సంవత్సరాలు అయినాక పోతే ఇంకా కొంచెం బాధ అనిపిస్తుంది. ఇంకా ఆపై వచ్చినాక అన్నీ అయిపోయి ఆలన పాలన తీరిపోయి చేతికి అందొచ్చే టైంకు ఒకవేళ ఆ కుమారుడు లేకపోతే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎట్లుంటుందండి? ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచన చేయండి. అది మామూలుగా ఉండదు. మామూలుగా ఆ బాధ, ఆ హృదయంలో వేదన మామూలుగా ఉండదు. కానీ దేవునికి స్తోత్రం. ఇప్పుడు అబ్రహాముకు ఆ బాధ ఉన్నదంటారా లేదంటారా? ఇప్పుడు దేవుడు నీకున్న అటువంటి ఏకైక కుమారుణ్ణి నాకు బలిగా ఇప్పించమనగానే వెంటనే అబ్రహాం సంకలు కొట్టుకొని ఎస్ నా కొడుకుని నీకు బలిస్తా అని అన్నాడా? ఇప్పుడు ఏమన్నా మీరు కానుకలు దశం భాగం ఇవ్వండి అంటే ఓకే ప్రైజులు ఆడిచ్చేస్తా, కానుకలు ఇవ్వమంటే ఓకే ప్రైజులు ఆడిచ్చేస్తా, ఇంకేదైనా అర్పణలు ఇవ్వమంటే ఓకే ప్రైజులు ఆడిచ్చేస్తా, ఒకవేళ ఏదన్నా మినిస్ట్రీ కొరకు ఏదైనా ఆఫరింగ్ ఇవ్వమంటే ఓకే నాకు కలిగినంత నేను ఇచ్చేస్తా, రైట్. ఇక కొంచెం నీకున్న భూమిలో కొంచెం భాగం ఇవ్వమంటే కొద్దిగా ఆలోచిస్తా కదా, భూమి అంటే కొంచెం ఆలోచిస్తా.
నీకున్న బంగారంలో కొంచెం ఏమంటే కొద్దిగా ఆలోచన ఇస్తున్నా ఇయ్యద్దా అని. అవునా కాదా? పోనీ నీకున్న ఇల్లు ఇవ్వని అన్నాడు అనుకో, అగో ఇత్తెట్లా కొంచెం ఆలోచన చేస్తా. ఇవన్నీ పోనీ కొద్దిగా ఆలోచన చేస్తా. అసలు నీ కొడుకునే బలి అన్నాడు అనుకో, దేవా నీకు స్తోత్రం, హల్లెలూయా, యేసు రక్తమే జయం మళ్ళా నేను యేసు రక్తమే జయం మళ్ళా ఇక మళ్ళీ ఇక ఇటు రాను, ఇక అచ్చుడెక్కడిది. ఎందుకు అలా ఉంటామా మనం? ఇచ్చేటి అయితే ఇస్తున్నాం, కానీ దేవుడు అడిగింది ఎప్పుడైతే ఇవ్వగలిగిన స్థితిలో నువ్వు ఉంటావో అప్పుడు నీవు దేవునికి విధేయత చూపినట్టు. ఇప్పుడు మీరందరూ మీకు విధేయత చూపే వాళ్ళు ఉన్నారని చెప్పారు. అదంతా మీ కుటుంబానికి సంబంధించినటువంటి విషయం. మీ పిల్లలు కానీ, మీ భర్త కానీ, మీ భార్య కానీ లోబడి జీవించినప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషం అనిపించిందే. మా ఆయన నేను చెప్పినట్టు వింటాడండి, ప్రైజ్ ది లార్డ్, మంచోడు మా ఆయన. ఓకే, మా ఆవిడ నేను చెప్పినట్టు వింటదండి, ప్రైజ్ ది లార్డ్, మంచోడు. నా పిల్లలు నేను చెప్పినట్టు వింటారండి, ప్రైజ్ ది లార్డ్, మంచోడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నువ్వు దేవునికి ఇష్టమైనట్టు, దేవునికి చిత్తమైనట్టు, ఆయన నిన్ను కోరుకున్నట్టు నువ్వు ఉన్నవా అనే దానికాడికి వస్తే నీ నుండి జవాబేంటి? నిండు 100 ఏళ్ళు నిండిన తర్వాత తన కుమారుణ్ణి బలిగా అర్పించుమంటే ఒక తండ్రిగా అబ్రహాం ఎంత వేదన పడ్డాడో మనం అర్థం చేసుకోగలుగుతాం, మానవులము గనుక. మళ్ళా ఆయన దేవుడు ఏమంటే స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నువ్వు ప్రేమించిన అన్నాడు అక్కడ. హల్లెలూయా. నువ్వు ప్రేమించిన నీ కుమారుణ్ణి, ఆమేన్, హల్లెలూయా. దేవుని పరీక్షకు నిలబడాలి, దేవుని యొక్క మనసు గెలవాలి అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రజెంటేషన్ ఈ వాక్యం, దేవునికి స్తోత్రం. వాళ్లకు ఈ వాక్యమును గిఫ్ట్ గా ఇచ్చేస్తున్నాం. నీవు ప్రేమించిన నీకు ఒక్కగానొక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించాలి. అది 3 దినములంత దూరం నువ్వు ప్రయాణం చేయాలి. ఆ తర్వాత నువ్వు ఏ పర్వతానికి నేను చూపెడతానో ఆ పర్వతం మీదికి నువ్వు వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అక్కడనే బలి ఇవ్వనొచ్చు కదా దేవుడు. కానీ ఒకవేళ 3 దినముల ప్రయాణము నేను అనుకుంటే ఎందుకు చేయమన్నాడంటే, ఈ 3 దినములలో కొడుకు మీద ప్రేమ ఎక్కడ ఎక్కువైపోతుందో, ఈ 3 దినములు ప్రయాణం చేస్తూ ఉంటే ఆ తండ్రి కొడుకులు మాట్లాడుకునే మాటల్లో ఆ ప్రేమకు అబ్రహాము ఒకవేళ దేవునికి ఏదైనా సంజాయిషి చెప్పుకుంటాను అనుకున్నాడో, ఒకవేళ ఈ 3 దినములలో అబ్రహాము మనస్సు మారిపోయి ఒకవేళ దేవునికి మరేదన్నా తిరుగు చెప్పడమో, లేకపోతే గట్ల కాదు ప్రభువా, మనం చెప్తాం కదా గట్ల కాదు ప్రభువా అని మొదలు పెడతాం మనం. ఏదైనా దేవునికి ఇవ్వాలనుకున్నప్పుడు అట్లా కాదు ప్రభువా, గిట్ల అయితే బాగుండు అని అనుకుంటాం. ఎప్పుడైనా ఈ దూరములో గ్యాబులో ఏమవుతుంది, మనం ఒకవేళ ఒక వ్యక్తికి అర్జెంటుకి పని చేయమంటే, అయ్యా నీతో ఒక పని ఉన్నది, ఈ పని ఉన్నది కొంచెం ఇటు వస్తాం అంటే నాకు ఒక 10 నిమిషాలు టైం కావాలి అంటాం, లేదా ఒక అరగంట టైం కావాలి, లేదా కొంచెం పెద్ద పని అయితే ఒక 2 రోజులు టైం కావాలి. ఎందుకు? నేను ఆలోచించుకోవడానికి. నీకేం చెప్పాలో నాకు సడన్గా అడిగితే ఏం చెప్పాలి? నేను 2 రోజులు అయితే ఆలోచించుకొని చెప్పుతున్నా, వస్తానా రానా, చేస్తానా చెయ్యనా అని నేను చెప్పొచ్చు అని టైం అడుగుతాం. కానీ అబ్రహాం టైం అడగలేదు. హల్లెలూయా. అబ్రహాము టైము అడగలేదు. తన కుమారుడు ఎన్ని సంవత్సరాలు అనుకున్నాం? దాదాపు ఎంత వయసు ఉంటుంది? 16-17 సంవత్సరాలు అనుకున్నాం. ఎందుకంటే అది ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆయన ఆ గాడిదను దిగిన తర్వాత, అలా వాహనం దిగిన తర్వాత కట్టెల మోపు ఎవరి నెత్తి మీద పెట్టిండు అంటే ఆయన కట్టెలు మోసే అంత వయసున్నాడు. అప్పటికి మామూలు వ్యక్తి కాదు ఇస్సాకు అంటే. ఏదో చిన్న పోరడు ఇంత లేడు, ఏదో పోరనికి ఏం తెలుసు అని అడుగుదాం అనుకుంటే, అంటే ఆయన ఆలన తీరింది, ఆయన పాలన తీరింది, ఆయన ముద్దు తీరింది, ఆయన మురిపెము తీరింది. అబ్రహాముకు అన్ని తీరడంతో పాటు కొడుకు మీద అమితమైన ప్రేమ వచ్చేసింది. హల్లెలూయా. అవునా కదా? అవునంటారా కాదంటారా? అమితమైన ప్రేమ వచ్చేసిన తర్వాత తండ్రి కొడుకులు మాట్లాడుకుంటే ఎట్లా అనిపిస్తుందండి? చేతికి అందొచ్చిన కొడుకు, నా కొడుకు నేను మాట్లాడుకుంటే సంబరం అనిపిస్తుంది నాకు.
మంచిగా అనిపిస్తుంది, లోపల మురిసిపోతాం. వాళ్ళ ముంగట మురిసిపోకుండా లోపల మురిసిపోతాం. ఎందుకంటే ఈ రోజులలో తండ్రి కొడుకులు కూర్చొని మాట్లాడుకునే దౌర్భాగ్య పరిస్థితి కూడా లేదు. దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది, కూర్చుని మాట్లాడుకునే అదృష్టం లేదు. ఎప్పుడైనా తండ్రి కొడుకులు కూర్చుని మాట్లాడుకుంటారా? అస్సలు లేదు. పోనీ తండ్రి బిడ్డలు కూర్చుంటే, తల్లి బిడ్డలు కూర్చుంటే ఎవరి బిజీ వాళ్ళది. ఉరుకుడే ఉరుకుడు, ఉరుకుడే ఉరుకుడు. ఆడేమన్నా మిస్టేక్ చేసినప్పుడే గుర్తొస్తాడు, అరే నువ్వు తప్పు చేసినవురా అని. కానీ మొదటి నుండి ఒక తండ్రి ప్రేమ ఎట్లా చెందుతుంది కొడుకు? చెప్పండి, ఎట్లా చెందుతుంది? అరే వానికి 20 ఏళ్ళు ఉండని అంత, ఇప్పుడు 20 ఏళ్ళ వయసు వచ్చినా కూడా అంత ప్రేమ ఎలా ఉండదు? మీరు చేస్తున్నారా అట్లా? 20 ఏళ్ళకే పక్కలకు గలచ్చే, ఇంకేమవుతారు? 21 ఏళ్ళకే పెళ్లిళ్ళు చేయబడుతుంది. ఇక వాళ్ళు అక్కడనే ఉండుడా. ఇక ఇక్కడ తల్లి దగ్గరికి ఏడతారు, తండ్రి దగ్గరికి ఏడతారు. కానీ ఈ మాట్లాడుకునే అటువంటి మాటల సందర్భం తండ్రి కొడుకుల మధ్య లేదు. కానీ అబ్రహాముకు ఇస్సాకుకు ఉన్నది. వాళ్ళు ఉన్నారు కనుకనే అబ్రహాము ఎంతగా ప్రేమించాడు అని దేవుడు చెప్తున్నాడండి ఆ మాట. నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో నీ కొడుకు నాకు తెలుసు, ఆ కొడుకునే నీవు నాకు బలిగా అర్పించాలి అన్నప్పుడు అబ్రహాముకు ఒక అగ్ని పరీక్ష. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఒకవేళ తన భార్యకు చెప్తే ఒప్పుకుంటుందా? ఆమె ప్రాణమే పోతుంది ఇక, అవునా కదా? నిండు ముసలితనములా కనుక్కున్నటువంటి కుమారుణ్ణి, చేతికింద వచ్చిన కుమారుణ్ణి ఈరోజు నువ్వు బలిస్తావా అయ్యా అంటదా అనదా? ఎవరు సపోర్ట్ చేస్తలేరు. తప్పకుండా ఆమె అంటది అని భార్యకు కూడా చెప్పలేదండి. అబ్రహాము శారకు చెప్పకుండా పనోళ్ళకు చెప్పించి, మేము ఒక పని మీద వెళ్తున్నాము, మేము తిరిగి వచ్చేంత వరదాకా నువ్వు ఉండు అని ఏ సర్ది చెప్పిండో నాకు తెలియదు. కానీ పనోళ్ళకైతే ఏం చెప్పిండు? ఆ 3 దినముల ప్రయాణము చేసిన తర్వాత వాళ్ళ ఏ గాడిదలనైతే ఎక్కి ప్రయాణం చేసిండ్రో అవి దిగి ఆ పనులకు చెప్తున్నారు, మేము తిరిగి వచ్చేదాకా మీరు ఇక్కడనే ఉండమని చెప్పి ఆ కట్టెలు అక్కడ ఏరినట్టు లేదు కదా, కట్టెల మోపునే తీసి ఇస్సాకు మీద పెట్టి ఇద్దరు నడుస్తూ ఉన్నారు. చదవండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకే, ఇక్కడ ఒక విధేయత మనం చూస్తున్నాం. ఫస్ట్ విధేయత, అబ్రహాము దేవునికి విధేయత చూపాడు, దేవునికి లోబడ్డాడు, దేవుని మాటకు లోబడ్డాడు. ఆయన జీవితంలో, అబ్రహాం జీవితంలో ఉన్నదే ఇది దేవునికి. అందుకే అబ్రహాముకు ఒక బిరుదు ఇచ్చిండు, ఆయన విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు తండ్రి. అట్టిగానే బిరుదు రాదు, అట్టిగానే పేరులు రావు, అట్టిగానే నిన్ను గణపరచరు. నీ వెనుక ఒక హిస్టరీ ఉండాలి, నీ వెనుక ఒక కథ ఉండాలి. ఆ దానిలో నువ్వు ఎన్ని స్ట్రగుల్స్ ఎదుర్కొన్నావో అవన్నిటిని బట్టి నువ్వు ఎంత గనుడవయ్యా, ఎంత గొప్పవాడివి అని పేరు అప్పుడు వస్తుంది. ఓకే రైట్, చదవండి ఒకసారి. అప్పుడు ఆయన నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి ఓకే దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాడు. ఓకే, 6వ వచనం చదువు. దహనబలి కట్టెలు తీసుకొని, హల్లెలూయా, దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ వెళ్ళుచుండగా వినండి, దేవునికి స్తోత్రం. వాళ్ళిద్దరూ కలిసి కట్టెల మోపు ఇస్సాకు నెత్తి మీద పెట్టుకొని నడుస్తూ ఉన్నారు. వాళ్ళు కలిసి వెళుతూ ఉండగా అబ్రహాముతో ఇస్సాకు అంటున్నాడు, హల్లెలూయా, తండ్రితో కుమారుడు మాట్లాడుతున్నటువంటి మొట్టమొదటి మాట బలికి ముందు నా తండ్రి. అయ్యా, ఏమని పిలుస్తున్నాడు? ఈయనకు ఒక డౌట్ వచ్చింది, ఇస్సాకు ఒక డౌట్ వచ్చింది. తండ్రి, ఏమి నా కుమారుడా అనెను. డాడీ, నిప్పున్నది, కట్టెలు ఉన్నాయి,
దహన బలికి గొర్రెపిల్ల ఏది? కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడగగా, హల్లెలూయా. ఒక్క మాట, అబ్రహాము గుండెలు ఎట్లుంటాయండి ఇప్పుడు? ఆ గుండె ఉన్నదా పోయిందా అన్నట్టు అనిపిస్తుంది కదా. ఎంత అవిసిపోయి ఉంటుందో లోపల గుండె. ఇట్లుండే గుండె ఇట్లా అయిపోవచ్చు. ఏం మాట అది? గుండెను పిండేసే మాట అడిగిండండి కొడుకు. నేను అనుకుంటా, నేనైతే అసలు బ్రతికుండకపోదు కావచ్చు ఆ క్షణంలో. కట్టెలున్నాయి డాడీ, ఓకే, నిప్పున్నది, బలికి గొర్రెపిల్ల ఏది? గొర్రెపిల్ల ఎక్కడ డాడీ? మనం అస్సలు దాన్ని మరిచేస్తాం. మనము బలి ఇవ్వడానికి వెళ్తున్నాం. ఎవరు చెప్పారు బలి ఇవ్వడానికి వెళ్తున్నామని? కదా, మనము వెళ్ళి అక్కడ బలి ఇవ్వాలని చెప్పి ఉంటేనే కదా ఇప్పుడు అడుగుతున్నాడు. ఓకే రైట్, ఒకవేళ చెప్పినా కూడా గొర్రెపిల్ల ఏది? అబ్రహాము, నా కుమారుడా, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకుంటాడు. హల్లెలూయా. అంతేనా? దేవుడే గొర్రెపిల్లను చూసుకుంటాడు. కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము బలిపీఠమును కట్టారు. ఎవరెవరు కలిసి కట్టారు? రాళ్ళేరు కట్టారు. ఇప్పుడు 100 ఏళ్ళ అబ్రహాంకి ఏం సాధన అవుతుంది? 100 ఏళ్ళ ముసలోనికి ఏమైనా సాధన అవుతుందా? ఎవరు సపోర్ట్ చేస్తలేరు. ఇప్పుడు 5 ఏళ్ళ పూర్వంతో మనం గెలుతలేము. వాడు ఇటు అటు అడిపెట్టి మనం నెట్టేసి అవతల వాడతాను. బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి, ఇది ఇక్కడ ఆలోచించండి, తన కుమారుడైన ఇస్సాకును బంధించి ఆలోచన చెప్పండి మీరు ఇప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యకు బలం ఉన్నదా? ఇప్పుడు కొడుకు బలం ఉన్నదా? అబ్రహాముకు అబ్రహాము బలవంతుడా? ఇస్సాకు బలవంతుడా? ఇస్సాకు పరుసోడా? అబ్రహాం పరుసోడా? అంటే అబ్రహాము బంధిస్తే ఇస్సాకు, అంటే ఇట్లా వెనుకకు రెట్టెలు తీసి కట్టేస్తే, లేదా ముందుకు రెట్టెలు తీసి కట్టేస్తే, చేతులు ఈ బిడ్డ అంటే చేతులు ఇట్లా ఇచ్చాడు. ఇస్తే ఆ చేతులను కట్టేశాడు. కట్టేసిన తర్వాత ఆ బలిపీఠం మీద అతన్ని పరుండబెట్టినాడు. ఇప్పటికీ ఆ ఇస్సాకు అర్థం కాలేదంటరా? ఇస్సాకుకు అర్థమైందా లేదా? ఒకవేళ మనం బయటే అనుకుంటే, ఒకవేళ మన డాడీ అనుకో, అరే నీ 2 చేతులు ఇటు ఇరండి. ఎందుకు? మొట్టమొదటి ప్రశ్న ఏంటిది? ఎందుకు? వస్తుందా లేదా? ఇన్ని కట్టేశారా, ఆ గుంజ కట్టారా అంటే, రా చూసుకుందాం, నువ్వు నన్ను కట్టేస్తావురా అంటే అయ్యలేదు. ఇక అక్కడ మర్యాద లేదు. మరి కట్టే డాడీ నన్ను, నువ్వు కట్టేస్తా అంటున్నావు కదా అని వెళ్తాడా? వెళ్ళడు. అంటే ఎందుకు అక్కడ మరి ఇస్సాకు అంతగా విధేయత చూపుతున్నాడు? చెప్పండి, హల్లెలూయా కదా. తండ్రికి తగ్గ తనయుడు, తండ్రికి తగ్గ తనయుడు. ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నా మనస్సును బాగా బాధపడి, ఇంత విధేయత, 2 చేతులు కట్టి ఎప్పుడైతే బలిపీఠం మీద పడుకోబెట్టి ఆ కండ్లకు మీద చేతులు పెట్టి చూడకుండా కత్తి ఎప్పుడైతే పైకి లేపి ఇస్సాకు మీద గుచ్చబోతున్నాడో, లేకపోతే తెగ నరకబోతున్నాడో, అప్పుడే అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహామా ఆగు, హల్లెలూయా. అబ్రహామా ఆగు, ఆ చిన్నవాని మీద నీవు చేయి వెయ్యకుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్నవాని మీద నీవు చేయి వెయ్యకుము. ఇక్కడ అబ్రహాం యొక్క హృదయాన్ని చూసి దేవుడే తన్మయం చెందాడండి లోపల. ఇంతగా విధేయత చూపుతాడు అబ్రహాము. ఇంతగా తనకు తోడుగా ఉండాల్సినటువంటి తన కుమారుణ్ణి, తన చేతికి అందించినటువంటి తన కుమారుణ్ణి ఇప్పుడు బలివ్వడానికి కూడా వెనకాడతలేడు. ఏమి ఈయన భక్తి, ఏంటిది ఈయనది, ఎందుకు ఇంతగా నన్ను ప్రేమిస్తున్నాడు అని అనుకోవచ్చు మనసులో. దేవుడు భక్తి అంటే ఇంత ఉంటుందా? ఇంతగానం దేవునికి లోబడతారా? తన కుమారుణ్ణి బలివ్వడానికైనా
ఏ కొంచెం కూడా ఆలోచన చేయకుండా ఈయన ఎలా లోబడుతున్నాడు అనుకున్నాడు. అబ్రహాం ఈ విషయంలో నా మాట వినడు అని అనుకున్నాడు దేవుడు. కానీ దేవుని ఆలోచనలని తారుమారు చేసేసాడు అబ్రహాం. హల్లెలూయా. చూద్దాం మరి ఇస్తడా ఇవ్వడా అంటే ఎందుకు అట్లా తారుమారని అన్నా అంటే ఆ కింది వచనములో ఉంటది. అప్పుడు అబ్రహాము తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అన్ని పిలిచినందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతనిని ఏమి చేయకుము, నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుణ్ణి నాకు ఇయ్యడానికి వెనుదీయలేదు గనుక ఇది హల్లెలూయా. నీవు దేవునికి భయపడువాడవని హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుణ్ణి నాకు ఇయ్యడానికి నువ్వు వెను తీయలేదు గనక ఇందువలన నీవు నాకు భయపడుచున్నావని కనబడుచున్నది. నువ్వు దేవునికి భయపడుచున్నావని ఇందువలన నాకు కనబడుచున్నది. ఏమండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విధేయత అంటే ఏంటిదో అర్థమైందా మీకు? ఇద్దరు విధేయత చూస్తున్నాం కదా. కుమారుణ్ణి బలివ్వడానికి దేవుని మాట విని దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున కుమారుణ్ణి బలియడానికి ఆయన విధేయత చూపాడు. తండ్రి బంధించి చేతులు కట్టేసి బలిపీఠం మీద పడుకోబెట్టి కత్తి లేవట్టి గుండెల్లో దించడానికి ప్రయత్నం చేసిన ఇస్సాకు లోబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇస్సాకు విధేయత చూపాడు. తండ్రిని ఒక మాట అనలేదు, తండ్రికి ఎదురు తిరగలేదు, తండ్రి మాటను కాదనలేదు. తండ్రి నీ చిత్తం జరుగునుగాక. నేను అనుకుంటున్నా ఆ గొర్రె పిల్లనే నేనైతే, హల్లెలూయా, ఆ గొర్రె పిల్లనే నేనైతే నాకెంతో ఇష్టం అన్నట్టుగా బలిపీఠం మీద పడుకున్నాడు ఇస్సాకు. ఆమేన్. హల్లెలూయా. ఇస్సాకు విధేయుడై బలియాగా మాయను, వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను. ఇస్సాకు విధేయుడై బలియాగా మాయను, వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను. ఇస్సాకుకు చాలిన దేవుడు నీవేనయ్యా, ఇస్సాకుకు చాలిన దేవుడు నీవేనయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము తన తండ్రికి విధేయుడయ్యాడండి. దేవునికి స్తోత్రం. విధేయత అంటే ఇప్పుడు చెప్పండి, మీరు ఇదివరదాకా నాకు విధేయత చూపుతున్నారు నా వాళ్ళు అన్నారు కదా, ఇలా చూపగలుగుతారా విధేయత? ఇస్సాకు అబ్రహాముకు విధేయత చూపినట్టు మన పిల్లలు మనకు చూపుతున్నారా? వాళ్ళ ఇష్టాలను చంపుకొని, వాళ్ళ కోరికలను చంపుకొని, వాళ్ళ మనస్సు చంపుకొని తల్లి తండ్రి చెప్పిన మాటకు లోబడి జీవించే అటువంటి కుమారులు కుమార్తెలు ఈ రోజులలో ఉన్నారా? అలాంటి భార్య గాని భర్త గాని ఈ రోజులలో మనకు కనిపిస్తారా? విధేయత చూపడం అంటే మామూలు కాదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంతకుముందు చెప్పినట్టు నీకిష్టమైంది నెరవేర్చుకోవడానికి అనుకూలంగా ఉన్న ఈ ఇనుడు కాదు. నీకిష్టం ఉన్నా లేకపోయినా నా తండ్రి నాకు ఈ ఉపదేశం చేశాడు, నా తల్లి నాకు ఈ ఉపదేశము చేసింది. నా కుమారుడా, నా ఆజ్ఞలకు నువ్వు లోబడి జీవించు. నా కుమారుడా, నీ తల్లి ఉపదేశమును త్రోసి వేయకుము, నీ తండ్రి ఉపదేశమును అంగీకరించు, నీ తండ్రి ఆజ్ఞలను అంగీకరించు, నీ తల్లి ఉపదేశమును త్రోసి వేయకు. ఎందుకు? హల్లెలూయా. విధేయత అంటే ఇది ఎప్పుడు వస్తుందో తెలుసా?
అబ్రహాము దేవునికి విధేయత చూపినట్టే కుమారుడు అబ్రహాముకు విధేయత చూపాడు. ఈ రోజులలో దేవుని బిడ్డలారా, మరి మనము గనక దేవునికి విధేయత చూపినట్టయితే మన పిల్లలు మనకు విధేయత చూపుతారు. మనం ఇక్కడ విధేయత చూపకుండా ఇక్కడ మనము విధేయతను కోరుకుంటే అది కరెక్టు కాదు. ప్రతి ఒక్కరూ విధేయత అంటే ఇది మీరు గుర్తుంచుకోవాలండి. దేవునికి స్తోత్రం. అలాంటి కుమారుడు కావాలి, అలాంటి కుమార్తె కావాలి, అలాంటి తల్లి కావాలి, అలాంటి తండ్రి కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. తండ్రి బలి ఇస్తుంటే కుమారుడు కళ్ళు మూసుకొని పడుకున్నాడు. ఎందుకో తెలుసా? నా తండ్రి చిత్తము నా పట్ల నెరవేరును గాక. నా తండ్రి ఏం చేసినా నా దేవునికే మహిమ అనుకున్నాడు ఇస్సాకు. అవునా కాదా? ఇది విధేయత. జాడిచ్చి కొడితే అబ్రహాం ఎక్కడనో పడేటోడు. అవునా కాదా? నేనేమంటున్నా, చిన్న 5 ఏళ్ల పిల్లవాడిని ఒక్కసారి నువ్వు గట్టిగా పట్టుకొని చూడు, నీ చేతులు వడిపెట్టి నిన్ను నెట్టేశాడు, అవతల పడతాను. అలాంటి 17 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఉన్నాడు, చేతులు కట్టేస్తే ఊకుంటున్నాడు అని అంటే ఆయనకు బలము లేక కాదు, ఆయన ఎదురు తిరగలేక కాదు. నా తండ్రి నన్నే బలియడం ఇష్టమైతే ఆ బలికి నేను సిద్ధం అన్నాడు ఇస్సాకు. హల్లెలూయా. ఇలాంటి విధేయత ఎప్పుడైతే మనం కనుగొంటామో అప్పుడు దేవుని యొక్క కృప వారి మీదకి సమృద్ధిగా దిగి వస్తుందండి. ఆమేన్. అయితే అప్పటిదాకా అబ్రహాం అడిగినాన్ని చేశాడు. ఆస్తులు ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, సంపదనిచ్చాడు, దాసీలనిచ్చాడు, దాసురాన్లనిచ్చాడు, దాసులనిచ్చాడు, పనివారినిచ్చాడు, పశువుల మందలు ఇచ్చాడు, సమస్త వైభవములను అబ్రహాముకి ఇచ్చాడు దేవుడు. ఇచ్చినప్పుడు కూడా అబ్రహాము నాకు భయపడుతున్నాడు అని దేవుడు అనుకోలేదు. ఇప్పుడు ఆయన లాస్ట్లో ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఏమన్నాడు? ఇప్పుడు నువ్వు నాకు దేవునికి భయపడుచున్నావా అని ఇప్పుడు నాకు అర్థమైంది అంటాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు అర్థమైంది? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి నాకు బలిగా అర్పించడానికి వెనుదీయలేదు చూడు, ఇప్పుడు నువ్వు దేవునికి భయపడుచున్నావు అని నాకు అర్థమయ్యింది అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నువ్వెప్పుడు దేవునికి భయపడుచున్నావు అని అర్థమవుతుంది? దేవునికి ఎక్కడ విధేయత చూపినావు? ఆస్తులు విడిచిపెట్టి, ఐశ్వర్యం విడిచిపెట్టి, అన్నదమ్ములను విడిచిపెట్టి, బంధువులను సమస్తాన్ని విడిచి నా వెంట రమ్మంటే భార్యను తీసుకొని, తనకున్నదాన్ని తీసుకొని తాను ఎరగని దేశానికి కూడా వెళ్ళిపోయినటువంటి మహానుభావుడు అబ్రహాం. అంటే ఆయన అన్ని చోట్ల దేవుడు ఆయనను గణపరుచుకుంటూ వచ్చాడు, కానీ అబ్రహాం భయపడుతున్నాడా లేదా తెలుసుకోవడానికే ఈ బలిని దేవుడు కోరిండండి. హల్లెలూయా. అబ్రహాము నాకు భయపడుతున్నాడా లేడా అని దేవుడు తెలుసుకోవడానికి ఇస్సాకును బలిగా కోరుకున్నాడు. ఇవ్వగలవా నీ కొడుకును నీ కొడుకును నీ కూతురును బలి ఇవ్వగలవా? బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉంటాడు, యొప్తా. తెలుసు కదా? యొప్తా ఒక సైన్యంలో పోరాడవలసినటువంటి సందర్భంలో ఎదుటి వ్యక్తి అంటే శత్రువులు బలంగా ఉండి పోరాడుతున్నప్పుడు ఆయన మొక్కుబడి చేసుకుంటాడు. ఏమనంటే, ప్రభువా నేను గెలిచి గనక ఇంటికి నేను జయము నొంది ఆర్భాటంతో ఇంటికి కనుక వెళ్ళినట్లు అయ్యేది ఉంటే నా ఇంటిలో నుండి ఏది ఎదురుగా వస్తే దాన్ని నీకు బలిగా అర్పిస్తా ప్రభువా అంటాడు. అవునా కాదు? అన్నాడు అనలేదా? అన్నాడు. ఆయన ఆ మొక్కుబడి ప్రకారము ఓడిపోయి అటువంటి యొప్తా గెలిచి వస్తున్నప్పుడు అందరూ బ్రహ్మరథం పట్టారు. అందరూ ఆయనను ఎంత ఆర్భాటంతో తీసుకొస్తున్నారు ఊరేగింపుగా అంటే దేవునికి స్తోత్రం. ఆయన ఆ సంతోషాన్ని పట్టలేనటువంటి సందర్భంలో ఉన్నటువంటి స్థితిలో తను ఊహించని రీతిగా ఆయన అనుకున్నాడు, గొర్రెలను మేకలను ఏవి ఉన్నాయో అవి ఎదురుగస్తటిని బలిద్దామని అనుకున్నాడు ఆయన. కానీ ఇంట్లోకి వెళ్ళి ఎవరు వచ్చారు? తనకు ఒక్కగానొక్కతై ఉన్న ఏకైక కుమార్తె తన ఇంట్లోకి వెళ్ళి ఎదురుగా మా డాడీ గెలిచొస్తున్నాడు, సంబరముతో సంతోషముతో ఊరేగుదామన్న ఆనందముతో తండ్రిని ఎదుర్కొందామన్న సంతోషముతో పరిగెత్తుకొని వస్తూ ఉంటే ఆమెను చూసినప్పుడు యొప్తా గుండెలు ఆరిపోయినాయి. ఆయన సంతోషం అంతా ఎక్కడనో పోయింది. ముఖము మీద ఆలతి లేదు. ఆ ఒక్కడికి మాత్రమే తెలుసు ఆ మొక్కుబడి. 10 మందికి తెలిసే మొక్కుబడి కాదు అది. ఒక్కనికి మాత్రమే తెలుసు. నా ఇంటి నుండి ఏది ఎదురుగా వస్తే దాన్ని బలిస్తా అన్న మాట. ఈరోజు ఎవరు వచ్చారండి ఆ ఇంట్లోకి వెళ్ళి? తన కుమార్తె, ఒక్కతే కుమార్తె. ఏం పరీక్షలండి ఇవి! హల్లెలూయా. దేవునితో చాలా మంది చెలగాటలు ఆడతారు, దేవునితో చాలా మంది ఇష్టానుసారమైన ఆటలు ఆడతారు, ఆ మాటలు మాట్లాడతారు. నాలికనా తాటి మాటనా ఎటు పడితే అటు విసిరేస్తూనే ఉంటారు.
కానీ ఆ రథం దిగి కుప్పగూలిపోయి పడిపోతాడు యోప్తా. ఆ బిడ్డ వచ్చి ఆ తండ్రిని పట్టుకొని, ఏం డాడీ ఏమైంది, నీ సంతోషం ఏమైంది, నేను ఇది చూస్తాను అనుకోలే, నీ ముఖములో చూడాల్సింది ఆ సంతోషం ఏమైంది అంటే బిడ్డ ముఖం చూసుకుంటా వలవల ఏడుస్తున్నాడు. కళ్ళపుంటి నీళ్లు గారిపోతున్నాయి, నోటిలోకి వెళ్ళి మాట రావడం లేదు. ఏం చెయ్యాలో అర్థం కాని స్థితి. ఏంటి డాడీ ఏమైంది, హల్లెలూయా, ఏమైంది డాడీ, ఎందుకు నీ ముఖం చిన్నపోయింది, అసలు ఏం జరిగిందో నాకు చెప్పు అని అంటే అప్పుడు బిడ్డతో చెప్తాడు, అమ్మ నేను యుద్ధములో నేను గెలవాలని యెహోవాకి ఇలాగ మొక్కుబడి చేసుకున్నా, నా ఇంటిలో నుండి ఏది ఎదురుగా వస్తే దాన్ని బలిగా అర్పిస్తా అనుకున్న బిడ్డ, కానీ దురదృష్టం నన్ను వెంటాడుతుంది, ఆ ఇంట్లోకి వెళ్ళి పరిగెత్తుకొని నా ఎదురుగా నువ్వు వచ్చావు తల్లి అని ఆ బిడ్డను పట్టుకొని వల ఏడుస్తాడంట. యోప్తాకు 2 కళ్ళు సరిపో. ఏమండి, ఒక్కసారి ఆలోచన చేయండి. దేన్నైనా ఇవ్వగలము కానీ మన సంతానాన్ని బలిచ్చుకుంటామా? మనం పక్క పంటనైనా చంపుతాం కానీ మన ఇంట్లో చంపుకుంటామా? చెప్పరు ఎవరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ ఆ చిన్న తల్లి ఆ బిడ్డ ఏమంటుందో తెలుసా? డాడీ డోంట్ వర్రీ, హల్లెలూయా, డాడీ ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఏదైతే యెహోవాకు మొక్కుకున్నావో ఆ బలివడానికి నువ్వు సిద్ధంగా ఉండు, నేను బలి కావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది. హల్లెలూయా. డాడీ ఇంత మాత్రానికి ఏడుస్తున్నావా? నేను యెహోవాకు బలి అవడం అంటే నాకు చాలా ఎంతో ఇష్టం డాడీ. నీ కన్నులలో సంతోషం, నీ హృదయంలో ఆనందం నేను చూడాలంటే నేను బలి అవ్వడానికి ఇష్టమే డాడీ, కానీ నీ కళ్ళల్లో ఈ కన్నీరొద్దు డాడీ, నువ్వు వేడవకు డాడీ అని చెప్పేసి ఆ తండ్రి మీద పడి ఏడుస్తుంది. ఆమె మామూలు చిన్నపిల్ల కాదు, ఆమె కూడా యుక్త వయస్సురాలు, యుక్త వయసు వచ్చిన స్త్రీ, మంచి చెడులు తెలిసిన స్త్రీ. అంత జ్ఞానం లేకపోతే తండ్రికే ఓదార్చున తెలివి లేకపోతే ఆ తండ్రిని బలపరుస్తున్నది. ఎందుకు డాడీ, డోంట్ వర్రీ, నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను బలివు. ఏం విధేయత అండి బిడ్డలారా, తల్లులారా, తండ్రులారా, విధేయత నేర్చుకుందాం. దేవునికి విధేయత చూపే బిడ్డలు కావాలి, దేవుని వాక్యమునకు లోబడే వాళ్ళు కావాలి, దేవుని వాక్యాన్ని గౌరవించే వాళ్ళు కావాలి. ఇందువలన నువ్వు నాకు లేదా నువ్వు దేవునికి భయపడుచున్నావని నాకు అర్థమైనది. అబ్రహామా, ఆ పిల్లవాని మీద చేయి వేయకు, ప్రక్కనే ఉన్న గొర్రె పిల్లను తీసుకొని వచ్చి నాకు బలి అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎవరు కట్టేశారండి? ప్రక్కనే గొర్రె పిల్ల ఉంది, ప్రక్కనే గొర్రె పిల్ల. అబ్రహాము కన్నులెత్తి చూసినప్పుడు అబ్రహాం ఏమనుకుంటూ వచ్చిండు? డాడీ కట్టెలున్నవి, నిప్పులున్నాయి, గొర్రెపిల్ల ఏది అన్నప్పుడు ఏమన్నాడు? యెహోవా ఈడే, హల్లెలూయా, యెహోవాయే బలికి పిల్లను చూసుకుంటాడని అబ్రహాము ఏ మాట అన్నాడో దేవుడు దాన్ని రూఢి చేస్తున్నాడు. హల్లెలూయా. అబ్రహాము మాటను కూడా దేవుడు విన్నాడు. వెంటనే అక్కడున్న గొర్రెపిల్లను తీసుకొని వచ్చి మోరియా పర్వతం మీద బలి అర్పిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమైందండి విధేయత అంటే ఏంటి? ఈ విధంగా దేవుడు నీ నుండి ఆశిస్తున్న ఇంత విధేయత నువ్వు దేవునికి చూపించాలి. నువ్వు ఎప్పుడైతే ఆ విధేయత చూపిస్తావో అప్పుడే దేవుడు నిన్ను ఏం చేస్తాడండి? దీవిస్తాడు. అందుకే ఆకాశ నక్షత్రములను చూడు అబ్రహామా, నీ సంతానం ఇసుక రేణువుల కంటే సముద్రపు ఇసుకనైనా లెక్క పెట్టవచ్చు, కానీ నీ సంతానాన్ని లెక్క పెట్టలేవు అన్నంత ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్సాకు రూపంలో స్థిరపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఇస్సాకు విధేయుడై ఏం చేశాడు? బలియాగం అయ్యడానికి కూడా ఆయన ఇష్టపడ్డాడు. బిడ్డలారా, చివరిగా నేను మీకు ఇచ్చే సందేశం ఏంటో తెలుసా? ఆనాడు ఇస్సాకును బలిచిన మోరియా పర్వతమే నాడు 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభువును బలిగా అర్పించినటువంటి లేదా సిలువ వేసినటువంటి ఆ మోరియా పర్వతమే గోల్గోతా. హల్లెలూయా.
గొల్గొతా కొండ. ఆనాడు యెహోవా ఈరే గొర్రె పిల్లను ఆయనే చూసుకుంటాడు. ఏ గొర్రె పిల్లనైతే ఆయన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడో ఆయనే అదే మోరియా పర్వతం మీద, అదే కొండ మీద, అదే గొల్గొతా పర్వతం మీద యేసు ప్రభు లోకం అంతటి కొరకు బలి అయ్యాడు. ఆనాడు ఇశ్రాయేలు దేశం లేదు, కానీ ఆ కొండ ఇశ్రాయేలీ దేశానికి చుట్టూ పర్వతంలాగా ఉండిపోయాయి. ఎన్ని వేల సంవత్సరాల క్రితము జరిగినటువంటి ఆ ఇస్సాకు బలి ఎన్ని వేల సంవత్సరాలకు యేసుక్రీస్తు బలి జరిగిందండి. దేవునికి స్తోత్రం. ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, యేసుక్రీస్తే. హల్లెలూయా. ఆ ఇస్సాకు ఎవరో కాదు, యేసుక్రీస్తుకు సాదృశ్యమే. ఆనాడు అబ్రహాము బలి ఇచ్చింది ఆ ఇస్సాకునైతే, ఈనాడు ఆ బలి ఇచ్చింది యేసుక్రీస్తును, తన కుమారుణ్ణి. అవునా కదా? అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిస్తే యెహోవా తన కుమారుడైన క్రీస్తును ఈ లోకం కొరకు బలి అర్పించాడు. అదే కొండ మీద, అదే ప్లేస్ లో తన ఏకైక కుమారుడైనటువంటి క్రీస్తును బలిగా అర్పించాడు. అందరము లేచి నిలబడదాం. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము లేచి దేవుణ్ణి మహిమపరచుదాం. ఎస్, విధేయత అంటే ఏంటిదో అబ్రహాము ఇస్సాకు జీవితములో దేవుడు మనందరికీ కనపరిచాడు. గ్లోరీ షాలారబా అందరకులారబా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని సంగమా, నా ప్రియమైన దేవుని కుమారి కుమారుడా, నీ నుండి దేవుడు కోరుకుంటున్నది కేవలం విధేయత. విధేయత చూపుతున్నావా? నీ తండ్రి అయిన దేవునికి లోబడుతున్నావా? నీ తండ్రి అయిన దేవుణ్ణి గణపరుస్తున్నావా? నీ తండ్రి అయిన దేవునికి నిన్ను నీవు అర్పణ చేసుకుంటున్నావా? నీకు నువ్వు సమర్పణ చేసుకుంటున్నావా? ఇస్సాకైతే తనంతట తాను తన తండ్రికి లోబడిపోయాడు, తనంతట తానుగా బలికి సిద్ధమయ్యాడు. ఈ రోజు నిన్ను నువ్వు కాపాడుట కొరకు, నీ ఇంటిని, నీ పిల్లలను కాపాడుట కొరకు అవసరమైతే ఆయనను అనగా దేవుణ్ణి విడిచిపెడుతున్నావు, దేవుని ఆజ్ఞలను విడిచిపెడుతున్నావు, దేవుని మాటలను విడిచిపెడుతున్నావు, దేవుని యొక్క మనస్సు నుండి దూరం అయిపోతూ ఉన్నావు. అవసరమైతే దేవుణ్ణి ప్రక్కన పెట్టి నీ ఇష్టాన్ని, నీ ఇష్టాలను నెరవేర్చుకుంటున్నావు. ఇది నీకు తగదు, ఇది నీకు తగదు అని చెప్తున్నాడు దేవుని బిడ్డ. నువ్వు ఆయనకు విధేయత చూపడంలో నువ్వు మొదటి బిడ్డగా ఉండాలి, మొదటి కుమారునిగా, కుమార్తెగా నువ్వు ఉండాలి. దేవుడు నీలో కోరుకుంటున్నది అదే. నిన్ను బలి, ఇస్సాకును బలి కానివ్వలేదు. ఇస్సాకును అబ్రహాము చంపలేదు, కానీ చెయ్యి ఎత్తిన మీదటనే ఆపై అబ్రహాము ఆ చిన్నవాడి మీద చేయి వేయకు. నీ దేవుడు రక్షించేవాడు. లోబడే తత్వం నీకుంటే, విధేయత చూపే మనస్తత్వం నీకుంటే దేవుడు నిన్ను అన్ని స్థితుల నుండి రక్షిస్తాడు, అన్ని పరిస్థితుల నుండి రక్షిస్తాడు. అన్ని క్రియల అనగా నీకున్న కష్టాల నుండి, శ్రమల నుండి, ఇబ్బందుల నుండి, బాధల నుండి, బలహీనత నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు, నిన్ను విడిపిస్తాడు. కేవలం నువ్వు చూపెట్టాల్సింది విధేయత. దేవునికి స్తోత్రం. గ్లోరీ షబారికి రందరకులారబా. ఒక క్షణం మనందరం మనస్సులో, మనందరం మన హృదయంలో ఒకసారి మననం చేసుకుంటున్నాం. ఒక్కసారి నువ్వే అనుకో, నేను దేవునికి విధేయత చూపుతున్నానా? నేను దేవునికి లోబడుతున్నానా? దేవుని ఆజ్ఞలకు లోబడుతున్నానా? దేవుని మార్గములను మన్నిస్తున్నానా? దేవుని చిత్తమును జరిగిస్తున్నానా? దేవుని ఆలోచన ప్రకారం నడుస్తున్నానా? ఒక్క మాట నీ జీవితంలో అనువదించుకొని చూడు. Yes. Glory Shabakarandarakularabah. దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నా కుమారుడా, నీ కొట్టగానైన నీ కుమారుడిని నాకు బలిగా అర్పించు అన్నప్పుడు అబ్రహాము చిత్తం ప్రభువా అన్నాడు. నా కుమార్తెలారా, నా కుమారులారా, మీరు ఇలాంటి ఆలోచనలో ఉన్నారా? మీరు దేవుని ఆజ్ఞను నెరవేర్చువారై ఉన్నారా? దేవుడు మిమ్మల్ని అడిగేది ఏదైతుందో చిత్త ప్రభా నేను ఇస్తున్నాననే మనసుతో మీరున్నారా? నిన్ను బలిగా కోరుకుంటలేడు, నీ కుమార్తెను బలిగా ఇవ్వమంటలేడు, నీ కుమారుణ్ణి బలిగా ఇవ్వమంటలేడు. కేవలము నాకు విధేయత చూపు అని అడుగుతూ ఉన్నాడు. చిన్న పిల్ల యుక్త తండ్రిని ధైర్యపరుస్తుంది. తండ్రి, నువ్వెందుకు వెళ్తున్నావు? నేనున్నాను, ఇదిగో నీ దేవునికి నన్ను బలి అర్పించు అని చెప్తూ ఉన్నాడు.
మొక్కుబడి ప్రకారం నా పట్ల జరిగించు తండ్రి అంటున్నది. దేవునికి విధేయత చూపు, నీ వంశం దీవించబడుతుంది.